ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ సంఘటనా స్థలం నుంచి ప్రత్యక్షంగా అందిస్తారు. బైపాస్ వద్ద ఆశ్రమం వద్ద బైపాస్ లారీ ఎక్కారు. అక్కడ ఎక్కిన లారీ గండేపల్లి చేరుకునేసరికి ప్రమాదానికి గురైంది. మొత్తం అధిక లోడుతో బరువుతో ఉన్న లారీపై ప్రయాణించడంతో ఒక్కసారి అతివేగంగా నడపటం, డ్రైవర్ లారీ నిద్రలోకి జోగిపోవడంతో ఒక్కసారికి ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలం వద్ద సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులు 16 మంది వరకు సురక్షితంగా బయటికి తీశారు. వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 6 పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరి మృతదేహాల పేర్లు మాత్రం బయటికి ఇప్పటి వరకు 16 మందిని ప్రమాదం నుంచి ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో 16 మంది మృతదేహాలు ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ ఇప్పటికే అరుణ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. ఎస్పీ రవిప్రకాష్ వచ్చారు. మొత్తం పూర్తిగాను ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు త్రినాథ్, దొరబాబు, కొండబాబు, త్రిమూర్తులు, శివకృష్ణ, సురేష్, సూరి, దొరబాబు, సత్యనారాయణ, వీరబాబు ఇలా మొత్తం బయటకు వచ్చారు. ప్రస్తుతం కలెక్టర్ అరుణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి మొత్తం వివరాలన్నీ సేకరించారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది సార్? క్షతగాత్రులు అంటే లక్కీగా అక్కడ వాళ్ళు ఎవరికి కూడా ఎక్సెప్ట్ ఒక 6 తప్ప మిగతా వాళ్ళు ఎవరికి దెబ్బలు పెద్దగా ఏం తగలలేదు. వాళ్ళు నడుస్తున్న లారీ నుంచి గెంతేశారు. 6 మాత్రం మైనర్ ఇంజరీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో వాళ్ళ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్. ఒక కేసు మాత్రం కొద్దిగా క్రిటికల్గా ఉందన్నారు. అవసరాన్ని బట్టి వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాము. అండర్ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద వాళ్ళని అక్కడికి మూవ్ చేస్తాం. రాజమండ్రిలో చేర్చిన వాళ్ళ పరిస్థితి రాజమండ్రి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చేసిన వాళ్ళ పరిస్థితి అంతా స్టేబుల్ గానే ఉంది. సూపరింటెండెంట్ గారు ప్రత్యక్షంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు వాళ్ళ మెడికల్ హెల్ప్. అలాగే వీళ్ళందరికీ కూడా పోస్ట్ మార్టం చేయడానికి కూడా తగిన చర్యలు తీసుకున్నాము. అక్కడ అడిషనల్ టీమ్స్ కూడా పెట్టాము. ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడికి అంబులెన్స్ షిఫ్ట్ చేసిన తర్వాత మన పోస్ట్ మార్టం కూడా ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ చేస్తాం. ఏ ఆసుపత్రిలో చేస్తాం? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమండ్రి. ఇప్పుడు మరకు ప్రయాణం లారీలు ఎంతమంది ప్రయాణించారు, ఎంతమంది చనిపోయారు? మనకి చెప్పడం ప్రకారం మొత్తం 36 మంది ప్రయాణిస్తున్నట్టుగా చెప్పారు. మనకి ఇంతవరకు 33 వరకు ట్రేస్ అయ్యారు. అంటే వాళ్ళు వేరే బోట్స్ లైక్ మెజారిటీ ఆర్ ఫ్రమ్ ప్రతిపాడు, శంఖవరము, రౌతులపూడి, అలాగే తొండంగి మండలంలో కూడా ఉన్నారు. ఇంకొక 3 గుర్తించాల్సినటువంటి అవసరం. చనిపోయిన వారి సంఖ్య ఎంత అని చెప్పి? చనిపోయింది ఇంతవరకు మనం 16 బాడీస్ మనం ట్రేస్ చేసాము. ఇంకా అది డిగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనకు ఒక 2 మిస్సింగ్లో ఉన్నారు. ఇంకొక 2 చనిపోయి ఉండొచ్చు. అది ఇంకా కాసేపట్లో తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బయటికి తీశారు. మిగతా వారిని కూడా తీస్తున్నారు. 2 ఆచూకీ మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని కలెక్టర్ చెబుతున్నారు. మొత్తానికి ఈ ప్రమాదం తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విషాదం నింపింది. కుటుంబాల్లో జీవనోపాధికి వెళ్లిన వారు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం మాత్రం అందరినీ బాధిస్తోంది. సాధారణ కూలీలు, వ్యవసాయ నిరుపేద కుటుంబాలు వీరంతా. రౌతులపూడి, పత్తిపాడు, తొండంగి, శంఖవరం మండలానికి చెందిన వారు మొత్తం ఈ కూలి పనులు చేసుకుని, సాధారణ వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ఎప్పటి మాదిరిగానే వీరు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. చింతలపూడి వద్ద జామాయిల తోటల్లో పనిచేసి వారంతా తిరిగి ఇంటి ముఖం పట్టారు. ఇంటికి చేరుకునే క్రమంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. మొత్తం అందరూ ఇలా సిమెంట్ బూడిద కింద కురిగిపోయి కడలి లోకాలకి చేరుకోవడం కుటుంబ సభ్యులు విషాద ఛాయలనుకున్నాయి. ఇక్కడంతా హృదయదారకమైనటువంటి దృశ్యాలు. 16 మృతదేహాలను బయట ఇచ్చారు. క్షతగాత్రుల పరిస్థితి పర్వాలేదు అనేది కలెక్టర్ అరుణ్ కుమార్ ఈటీవీతో చెప్పారు. వారందరినీ కూడా కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని చెప్తున్నారు. ఈ మొత్తానికి ఈ ఘటనలో 16 మంది చనిపోవటం మాత్రం ఎక్కువ మంది యూజేపురం పత్తిపాడు మండలంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన వారే చనిపోయారనేది ప్రాథమికంగా సమాచారం తెలుస్తోంది. వీరి వివరాలు కూడా ఒక్కొక్కళ్ళ మృతదేహాల వివరాలు బయటికి తీసి పోలీసులు పేర్లన్నీ కూడా రాస్తున్నారు. వీరికి పోస్ట్ మార్టం కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ చనిపోయిన 16 మంది ఒడ్డుకు చేర్చారు. వీరి పేర్లు యూజేపురం పత్తిపాడు మండలంలో ఉంది. ఈ గ్రామానికి చెందినవారు. అట్లాగే శృంగవరం, రౌతులపూడి మండలంలో ఉంది. ఈ గ్రామానికి, ఈ 2 గ్రామాలకు చెందినవారు అత్యధికంగా ఉన్నారు. త్రినాథ్, గాదె దొరబాబు, కొండబాబు, త్రిమూర్తులు, శివకృష్ణ, సురేష్, సూరి, గొల్లపల్లి దొరబాబు, సత్యనారాయణ, వీరబాబు, సూరిబాబు, వెంకన్న,
గొర్ల సూరిబాబు, నాగబాబు, కట్టా రాంబాబు, బాబ్జీ ఈ 16 మంది పేర్లను కూడా గుర్తించారు. వారి కుటుంబాలు సమాచారం అందించారు. ఇప్పటికే బాధిత కుటుంబ సభ్యులు క్షతగాత్రులతో ఇక్కడ చాలా రోదనలు మిన్నంటుతున్నాయి. మొత్తానికి ఈ ఘటన మాత్రం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంకా కింద మరో 3 మృతదేహాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. వారిని కూడా బయటికి తీసే కార్యక్రమం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన మాత్రం కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది. క్షతగాత్రుల్ని ప్రాణాపాయం లేకుండా వారిని ప్రాణాలతో రక్షించేందుకు పూర్తి యంత్రాంగం మాత్రం పూర్తి ఆదేశాలు ఇచ్చారు. వైద్యులు కూడా కాకినాడ, రాజమండ్రిలో క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. వారిని ప్రాణాల నుంచి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది లేకుండా రక్షించేందుకు వైద్య సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే పోస్ట్ మార్టం కార్యక్రమం అంతా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరూ అన్ని మృతదేహాలు బయటకు వచ్చినాక మొత్తాన్ని రాజమండ్రి తరలిస్తారు. ఈ సంఘటన, ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం దుర్ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్రమైన వేదనను, విషాదాన్ని నింపింది. కెమెరామెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సాయి కృష్ణ. లారీ బోల్తా విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. బాధితులను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఓవైపు బూడిద లారీ నిండుగా ఉండటం, మరోవైపు దానిపైనే పరిమితికి మించి కూలీలను ఎక్కించుకోవడం కూడా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది. బస్సుకు వచ్చింది సార్, ఏలూరు హైవే ఎక్కింది సార్ లారీ. ఎక్కిన తర్వాత సగం దూరం వచ్చిన తర్వాత ఆయన కొలుము చేశారు. కొలుము పోయి బండి సైడ్ కలిపోతే మేము కాకలేకపోతే ఆయన స్పీడింగ్ పక్క తప్పిపోతే బండి ఇంక సైడ్ లాగింది సార్. సైడ్ లాగి బూడి మొత్తం కింద పడిపోయి కొంతమంది దొడ్లు పెడతారు, కొంతమంది అందులో పెడతారు. అసలు ఏమీ రాలేదు సార్. ఆయన మామూలుగా కొలుము చేశారు డ్రైవర్ అంతే. ఎప్పటి పోతే సైడ్ పోయించారు. బండి ఆ చెట్టు అవతల సైడ్కి పోయించారు. సైడ్ పోతే చెట్టు మాకు రెప్పలు తోలపోతే కాకలేకపోతే ఎన్న మాకు ఎన్న సైడ్కి లాగాడు. ఎన్న డ్రైవర్ మేలుకొని ఎన్న బండి స్టీరింగ్ తెప్పటికి ఎన్న బండి డోగలు మొత్తం 36 మంది ఎక్కింది సార్. పోయిన 26 సరే 6 వచ్చింది సార్. 19 రోజులు ఎంత జామిలతో కొట్టనకండి. బండి లారీ ఫాస్ట్కి వెళ్తుంది సార్. ఫాస్ట్కి వెళ్ళిన రోజులో కొన్ని మూసేసారు డ్రైవర్. కొన్ని రెప్పకి ఎన్న బండి సైడ్ లాగింది. నేను దొరికిపోయి అతలకు వచ్చింది సార్. బండి ఎప్పుడైతే ఓలిందో ఎన్న అతలకి మేము దొరికిపోయి సార్. దొరికిపోతే వంగుంటూ అతలు మళ్ళీ పారిపోయింది సార్. 36 మంది చింతపూడి బస్సుకు వచ్చింది సార్. ఏదో దిగాం, బైపాస్లో దిగి అక్కడ లారీ ఎక్కుంది సార్. ఎక్కిన తర్వాత 36 మంది పడుకున్నాం సార్. పడుకున్న తర్వాత నేను లాస్ట్లో మధ్యలో ఉన్నాను. నా పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాడు, కొత్తూరు అయినా ఉంటే బండి అక్కడి నుంచి సౌండ్ సైడ్ పెద్ద సౌండ్ వస్తుంది సార్. అనే పైకి లేవన్నాడు. ఏడు బండి ఇంకా ఆ చెట్టుని గుద్దుకుంటూ అలా పడుతుంది. నేనేం చేయనండి ఆ పక్క దిగాను సార్. పక్క దిగేస్తే నా కుర్రాడు ఇంకొకడు నాకు దిగాడు. మీ ఇద్దరు మళ్ళీ పడ్డాను సార్. పడ్డ తర్వాత కుర్రాడు బాబాయ్ అన్నాడు. చిన్న 16 సంవత్సరాలు ఉంటాయి కుర్రాడికి. బాబాయ్ అని అంటున్నాడు. అని కొంతమంది అని అంటున్నారు. నేను ఒక ఇద్దరు ఉన్నాం సార్. ఈ రాళ్ళు చేస్తే బళ్ళు ఆవిడ ఆఫ్ చేస్తలేదు. ఆ కుర్రని జాగ్రత్త లాగేసి పైకి ఇద్దరు లాగాము సార్. ఇంకొన్నాం 20 మంది చచ్చిపోయారు సార్. కూలి పని అండి మొత్తం లేబర్ అంటే. ఇది ఫ్లై యాష్, సిమెంట్ ఫ్లై యాష్ గుంటూరు జిల్లా నుంచి వైజాగ్ వైపు వెళ్తున్నది లారీ. ఇది దాదాపు 35 మంది ఏలూరు బైపాస్ దగ్గర వెక్కారు. వాళ్ళు వచ్చిన తర్వాత రాజమండ్రి రాజానగరం దాటిన తర్వాత డ్రైవరు అప్రమత్తంగా లేడనుకుంటున్నానండి. ఎందుకంటే రోడ్డు చాలా పెద్దదిగా ఇది ఉంది. సింగిల్ వైపు ఉంది, 2 లేన్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్ నిద్ర వచ్చినట్టు అనుకుంటున్నాను. అతను లెఫ్ట్ సైడ్కి లాగేసింది బండి టోటల్గా. ఈ లెఫ్ట్ సైడ్కి లాగేయటం మూలాన కింద తుప్పల్లోకి లారీ బోల్తా పడింది, టర్న్ టట్టాలైంది. సో దాని మీద కూర్చున్న ఈ 35 మంది ఈ లోడ్ కిందకి వెళ్ళిపోయారు. ఇమ్మీడియట్గా మాకు సమాచారం తెలియగానే గండేపల్లి ఎస్ఐ, మిగతా సిబ్బంది కూడా వచ్చారు ఇక్కడికి. సిఐ జగ్గంపేట, అందరూ తదితరులు వచ్చిన తర్వాత మేము రెస్క్యూ ఆపరేషన్ చేసి ఒక 16 మందిని ఈ బయటికి లాగడం జరిగింది. ఈ 16 మందిలో 6 మంది పరిస్థితి విషమంగా ఉంటే రాజమండ్రి హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలానే ఇంక 10 మంది కూడా సింపుల్ గాయాలతో బయటపడ్డారు. మేబీ బ్యాలెన్స్ తప్పు ఉండొచ్చు. మేబీ మేము అనుకుంటున్నాము డ్రైవర్ కొంచెం నిద్రపోయినట్టు మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే పూర్తి లెఫ్ట్కు లోపలికి వెళ్ళిపోయాడు. సో కొంచెం నిద్ర మూలాన అది టర్టైల్ అయింది. వాళ్ళిద్దరూ కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత డ్రైవరు, క్లీనరు పరారీలో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా టీమ్స్ పంపించడం జరిగింది.